ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ కాంటెక్స్ట్ ఏ పుస్తకంలోనూ ఎలాబొరేటెడ్ లేదు. మన యాక్చువల్గా ఎరుక అండ్ చైతన్యం గురించి ఎవరో అడిగారు. దానికి నేను ఇచ్చిన జవాబు ఎరుక చైతన్యం వేరు వేరు కానీ రెండు ఒకదానివే అని అన్నది. ఆ ఒకటి ఏమిటన్నది నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ తర్వాత. అది దానికి ముందుకు వెళ్ళడానికి ముందు నాలాంటి వాళ్ళకైతే ఈ రోజు దాకా అది భేదభావంగా నేను చూడాలి. ఇప్పుడు మీరు రెండింటికి ఎరుక చైతన్యం రెండు ఒకటే అనుకున్నాను నేను. మరి డిస్టింక్టివ్ గా డిఫరెన్స్ ఉంది. ఓకే, రెండింటి పట్టరే. నీలో ఎరుక ఉంది, నీలో చైతన్యం ఉంది. చైతన్యం ఉన్నప్పుడు నీ మనోదశ వేరే, ఎరుక ఉన్నప్పుడు నీ మనోదశ వేరే. నిష్కామ కర్మలో నీ మనోదశ వేరే, సాక్షిలో నీ మనోదశ వేరే. ఇవన్నీ ఒకదానివే. మళ్ళా అంటే రూట్ ఒకటే. సందర్భాన్ని బట్టి ఎరుక ఉదయించవచ్చు, సందర్భంలో నిష్కామ కర్మ రావచ్చు, సందర్భంలో సాక్షి రావచ్చు, సందర్భంలో నీకు సమశ్రద్ధ రావచ్చు, సందర్భంలో సామరస్యం రావచ్చు. ఇవన్నీ కూడా చైతన్యంలో అన్ని సందర్భంలో చైతన్యం కూడా ఉంది. మళ్ళీ ఇవన్నీ ఒకదానివే. ఆ ఒక్కటే ఏందనేది మన తర్వాత మనం ఇవన్నీ ఒకదానివే. అంటే ఇవన్నీ ఒక్కటే. సందర్భం వల్ల కొన్నిసార్లు ఎరుకగాను, కొన్నిసార్లు సాక్షిగాను, కొన్నిసార్లు నిష్కర్మకరంగాను కనిపిస్తుంది. తన్ను తాను అభివ్యక్తి చేసుకుంటుంది. అది అంటే కొన్నిసార్లు అదే భూమిలోని సారము కాయగాను, కొన్నిసార్లు పువ్వుగాను, కొన్నిసార్లు ఆకుగాను, కొన్నిసార్లు కాండముగాను తన్ను తాను అభివ్యక్తి పరుచుకుంటుంది. అన్నీ దానివే. అన్నిటికీ మూలం భూమి. స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ రకరకాల. ఇప్పుడు సీజన్ మారితే అది పువ్వుగాను ప్రదర్శిస్తుంది తన యొక్క అభివ్యక్తి. అట్లా తెలుగులో మనం రెండు పదాలు వాడేసాం కదా ఆల్రెడీ, అదే ఎరుక అండ్ చైతన్యం. సో చైతన్యం ఇంగ్లీష్ లో మనం కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్. సో అందుకని అవేర్నెస్ ని మనం అట్లా డైరెక్ట్ గా స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో చెప్పినప్పుడు వీ హ్యావ్ టు సే దట్ దేర్ ఈస్ అబ్సల్యూట్ అవేర్నెస్ అండ్ దేర్ ఇస్ పార్షియల్ అవేర్నెస్. సో పాక్షికమైన ఎరుక అండ్ పూర్తి సంపూర్ణ ఎరుక, శుద్ధమైన సెన్సెస్ ఉంటేనే ఎరుక ఉంది. పాక్షిక ఎరుక అంటే అన్కాన్షియస్ గా వర్క్ చేయడం అంతే. యు ఆర్ అవేర్. అదే ఎరుక ఉంది కానీ పాక్షికంగా ఉంది అంతే. అంటే ఎట్లుంది? సూర్యకాంతి సంపూర్ణ ఎరుక, టార్చ్ లైట్ పాక్షిక ఎరుక. రెండు లైటే, రెండు ఉపయుక్తమే. నీకు పాక్షిక ఎరుక అవసరము ప్రపంచంలో, అట్లాగే ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే సంపూర్ణ ఎరుక కూడా అవసరమే. ఈ ఎరుక మనుషులతో పాటు ఇప్పుడు జంతువులు కూడా ఉన్నట్టు కదా, జస్ట్ ఉంటది కానీ దాని క్వాలిటీ వేరే. ఎందుకంటే దాని లోపల భేదభావం, రిజిస్ట్రేషన్, దాని సెన్సెస్, దాన్ని ఎదురుగున్న దాన్ని గుర్తించినప్పుడు ఎరుక అవసరం లేదు. పిచ్చివాడికి ఏ ఎరుక ఉండదు, చిన్నపిల్లవాడికి ఏ ఎరుక ఉండదు. ఎందుకంటే సెన్సెస్ ఉన్నాయి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాటి పట్ల తన సెన్సెస్ యొక్క దృష్టి పడలేదు. సో అందుకని ఎరుక ఉండదు అసలు. ఎందుకంటే మళ్ళీ క్లారిటీ తీసుకున్నాం. ఇప్పుడు మన ఇంటి దగ్గర కుక్క ఉంది, జస్ట్ ఇట్ ఈస్ వెరీ అలర్ట్ అండ్ హూ ఎవర్ కమ్స్ ఇమీడియట్లీ అది తద్వారా అది ఎరుక కాదు, అది అలర్ట్నెస్. అంతే అలర్ట్నెస్ అంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి, దానికి సెక్యూరిటీ లేదు కాబట్టి, దానికి మరణ భయం తెలియదు కానీ జీవించాలన్న ఒక డైమెన్షన్ పరిచయం ఉంది. అందుకని ఆ జీవించాలన్న దానికి అడ్డొచ్చినప్పుడు అది రియాక్ట్ అవుతుంది అంతవరకు. ఇట్ ఈస్ నాట్. ఇంకోటి హార్ష్నెస్ లో హార్ష్నెస్ ఉంది. ఎరుక చాలా సటల్, వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ ప్లెజెంట్ అండ్ సటల్ అని చెప్పొచ్చు. అసలు అందులో బరువు ఉండదు. ఎక్స్ట్రీమ్లీ లైట్. అంటే నువ్వు ఎరుకగా ఉండడం అంటే అసలు పని కానే కాదు, నీ స్థితి అది. ఇప్పుడు చూడడం పని అయిందా? అంతకంటే ఇంకా 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 సటల్ అన్నట్టు. ఇప్పుడు చూడడంలో ఏ పని లేదు, జస్ట్ చూడడం అంటే చూసావు అంతే. అదే ఒక రాయి లేపమంటే అది పని అయింది, ఒక పుస్తకం రాయడం అంటే పని అయింది. నువ్వు జస్ట్ చూడంటే ఏ పని కాలేదు, జస్ట్ చూడడం అంటే చూడడమే. బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ యాక్షన్, బట్ ఇట్ హ్యాస్ నో వెయిట్. ఫిజికల్ వెయిట్ లేదు, సైకలాజికల్ వెయిట్ లేదు. అంతకంటే తేలికైంది అన్నది ఎరుక అన్నది. ఒకవేళ దాన్ని భాషలో నిర్వచిస్తే ఇది పూర్తి నా వాంగ్మయం, నాట్ ఫ్రమ్ ద బుక్స్, పూర్తి నాది. అంటే నాదంటే మళ్ళీ గొప్ప చెప్పట్లే, నాకు దొరకలేదు, నాకు సంవత్సరాలు పట్టింది సరైన ఒక నిర్వచనం. సో ఇప్పుడు దానిలోకి వెళితే పాక్షికమైన ఎరుక ప్రపంచంలో అందరికి ఉంది. ఎరుక లేని మనిషి లేడు. ఇంద్రియాలు ఉన్న ప్రతి వ్యక్తికి ఎరుక ఉంటుంది. నాది నీది అన్న ప్రతి వ్యక్తికి ఎరుక ఉంది. భేదభావం ఉన్న ప్రతి వ్యక్తికి ఎరుకుంది ప్రపంచంలో, కానీ అది పాక్షికంగా ఉంది. రైల్వే స్టేషన్లో కనుక ఇది నా బ్యాగ్ అని ఎరుకున్నట్టు, ఎయిర్పోర్ట్లో మనం బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర నా బ్యాగ్ కోసం ఎదురు చూస్తూ నా బ్యాగ్ కనబడగానే ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. 100% పాక్షికం. ఉపయోగపడుతుంది, ఉపయుక్తం. అందులో అది తప్పంటలేదు. నాకు అవసరం, మీకు అవసరం, అందరికి అవసరం. కానీ ఆధ్యాత్మిక పరంగా వచ్చినప్పుడు దాని క్వాలిటీ కంప్లీట్గా మారింది. రెండింటి మధ్యన డిస్క్రిమినేషన్ లేకుండా చూడడం ఎరుకైందా.
ఇప్పుడు కంపారిజన్ ఇప్పుడు దానికి జడ్జిమెంట్ గాని ఒపీనియన్ గాని లేకుండా ఇట్లా కూర్చున్నాం అంటే మనం ఎరుకలో ఉన్నాడు. ఇప్పుడు ఎరుకలో అంటే నీ పరిధిలో ఉన్న అన్నిటినీ గుర్తిస్తున్నావు, దేని మీద ఒపీనియన్, దేన్ని ఇంకొక దాంతో పోల్చడం లేదు. అన్నిటి పట్ల నీ కాంతి ఈక్వల్ ఉంది, నీ అటెన్షన్ ఈక్వల్. మన అటెన్షన్ ఎక్కడ చెడు పాక్షిక దృష్టిలో అంటే ప్రపంచంలో బాగా వాల్యుబుల్ ఉన్నదాన్ని ఒకలా చూస్తాం, వాల్యుబుల్ కానిదాన్ని ఒకలా చూస్తాం. అందుకే ఇట్ ఇస్ కరప్ట్ అవేర్నెస్ అన్నది. యువర్ మైండ్ గాట్ కరప్ట్. అవేర్నెస్ ఉంది, యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్, బట్ జడ్జిమెంట్ వచ్చింది బికాస్ యువర్ అవేర్నెస్ అంటే యువర్ మైండ్ గాట్ కరప్టెడ్. మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు రమణ మహర్షి ఫోటో తీస్తుంటే ఫోటో కెమెరా చూడట్లేదు, చూస్తున్నాడు. అవును, దాని మీద ఒక ఒపీనియన్ లేదు, ఫోటో మీద తీసే కెమెరా మీద దేని మీద లేదు కాబట్టి జడ్జిమెంట్ లేకుండా. అవును అవును. ఇప్పుడు ఎరుకను అర్థం చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, సంపూర్ణ ఎరుకను అర్థం చేసుకుంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనందరం చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఈ క్షణం ఇక్కడ కూర్చున్నాం, నా చుట్టూ ఒక 5 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మై బాడీ 6 బాడీస్ ఉన్నాయి. ఇక్కడ మీ లోపల ఏముందో నాకు తెలియదు, నాకు కనిపించేది బాడీని. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ మైండ్. అదే యోగి లక్షణం ఉన్నవాడు, కాస్త డీపర్ లెవెల్స్ తెలిసినవాడు, హీఈస్ అవేర్ ఆఫ్ యువర్ మైండ్ ఆల్సో. డాక్టర్ అనుకో, ఈ మేబీ అవేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో. చూడగానే ఏమమ్మా ఈ మధ్య కొంచెం అట్లా, అంటే నీ యొక్క అండర్స్టాండింగ్ని బట్టి అవేర్నెస్ లెవెల్స్ మారుతాయి. ఇప్పుడు నా చుట్టూ 6 ఉన్నట్టు మీ బాడీని కలుపుకొని ప్రతి ఒక్కరి చుట్టూ 6 ఉన్నారు. దాంతోపాటు వస్తువులు ఉన్నాయి, దాంట్లో సిగ్నిఫికెంట్, ఇన్సిగ్నిఫికెంట్, వాల్యుబుల్, డివైన్ అన్నీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వచ్చిన స్టీల్ గ్లాస్ ఉంది, లేకపోతే పెన్ ఉంది, లేకపోతే ఫోన్ ఉంది, ఐప్యాడ్ ఉంది. దాంతోపాటు మీ మెడలో ఉన్న బంగారు చైన్తో సహా దాదాపు ఒక 100-200 వస్తువులు, దాంతోపాటు మన శరీరాలు కలుపుకొని ఒక 200 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లైట్ ఒకసారి బంద్ చేయి. ఇప్పుడు ఈ లైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎరుకను అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇది కూడా బంద్ చేస్తాం. సో లైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎరుకని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లైట్ ప్లేస్లో మీరు కూర్చోండి, జస్ట్ ఇమాజిన్ యాజ్ ఇఫ్ యు ఆర్ విత్ ద లైట్. ఆ లైటే ఎరుక అన్నట్టు. ఇప్పుడు లైట్ వేయగానే, స్విచ్ వేయగానే దాని కాంతి అన్నిటి మీద పడుతుంది, కానీ ఒక దాని మీద ఎక్కువ కానీ ఒక దాని మీద తక్కువ కానీ లేదు. అదే ఆధ్యాత్మిక పరంగా ఎరుకకు సంకేతం. అదే ఆధ్యాత్మిక ఎరుక. ఇప్పుడు లైట్ ఒకసారి వేస్తే నుంచి రెండవది సన్లైట్ లాగా. ఇప్పుడు దాని కాంతి ఏకకాలంలో అన్నిటి మీద ఒకే విధంగా పడ్డది, కానీ ఇక్కడున్న వాటి మీదనే పడ్డది. అమెరికాలో పడలేదు. సో ఎరుక ఎప్పుడు నువ్వు ఉన్న సందర్భానికి కొద్ది దూరంలో వరకే ఉంటుంది. నీ యొక్క సెన్సెస్కి ఏవేవి అందుబాటులో ఉన్నాయో వాటి పట్లనే ఎరుక ఉంటుంది. సో అవేర్నెస్ యొక్క మూల నిర్వచనం ఇది. కానీ కాన్షియస్నెస్ ఇట్లా కాదు. సేమ్ ఎగ్జాంపుల్, ఇక్కడున్న ఎగ్జాంపుల్, ఒక నర్సరీకి వెళ్ళాం. ఎరుకలో డెఫినేషన్ ఏంటో తెలుసా? ఇది గులాబీ, ఇది మల్లె. ప్రతిదాన్ని గుర్తిస్తున్నావు, కానీ ఒకదానితో ఒకటి కంపేర్ చేయట్లే. గుర్తించడం ఖచ్చితంగా ఉంది. ఎరుకలో యు ఆర్ రికగ్నైజింగ్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఇది బోగన్ విలియా, తర్వాత అదే చెట్టు, ఉన్న 50 చెట్లు 100 చెట్లు యు ఆర్ క్లియర్లీ రికగ్నైజింగ్, కానీ యు ఆర్ నాట్ కంపేరింగ్ దిస్ ట్రీ విత్ అనదర్ ట్రీ. డిస్క్రిమినేషన్ లేదు. ఈ ట్రీ దానికంటే ఇది గొప్పది, ఇది దానికంటే ఇది మంచిది కాదు అట్లా చెప్పట్లే. ప్రతి ట్రీని దానికదే చూస్తున్నావు. పక్కకి జరిగినప్పుడు ఆ ట్రీని మాత్రమే చూస్తున్నావు, దేన్ని తీసుకురావట్లేదు. మళ్ళీ పక్కకి జరిగినప్పుడు దీనికి అంత చూస్తున్నావు. సో ఎరుకలో ఇట్లా ఉంటుంది. నౌ యు ఆర్ అవేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీ. కాన్షియస్నెస్లో అన్నిటినీ కలిపి చెట్లుగా చూస్తున్నావు అంతే. ఇంతే తేడా. ఈ 2 స్థితులు నీవే. కొన్నిసార్లు నేను సమస్తాన్ని ఒక్కటిగా చూస్తా, అది కాన్షియస్నెస్. కొన్నిసార్లు సమస్తాన్ని విడదీసి ఒకదాంతో ఒకటి పోల్చకుండా చూస్తా, అది ఎరుకై. మళ్ళీ మీరు దానికి ఎరుకునే మీరు 2 సంపూర్ణ ఎరుకను పెట్టేశారు కదా, అప్పుడు సంపూర్ణ ఎరుకలో మీకు ఆటోమేటికల్ గా కాన్షియస్నెస్ క్వాలిటీ ఎరుకు వచ్చేసింది. 2 ఒకటే. అదే నేను అడుగుతున్నా. 2 ఒకటే అంటే ఏమంటారు కదా, 2 sides of one coin. సో నర్సరీ మీద ఇట్లా వెళ్తున్నాం, ఇవన్నీ చెట్లు ఉన్నాయని గ్రహించడం. నౌ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్. కానీ లోపలికి వెళ్ళి బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్. లోపలికి వెళ్ళినప్పుడు మంచి ఎగ్జాంపుల్. ఇది ఎరుక అంటే క్లియర్ సీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వితౌట్ డిస్క్రిమినేటింగ్ విత్ ఈచ్ అదర్. అంటే ఒకదాంతో ఒకటి భేదభావం లేకుండా అన్నిటిని చూడడం ఎరుక. ఒకదాంతో ఒకటి చూస్తూ అది నాది ఇది నీదని వచ్చిందా, ప్రపంచం ఎరుకలో పడ్డాం.
ఇప్పుడు రమణ మహర్షి ఎరుక ఇక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది. ఎంతమంది వచ్చినా ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తాడు, అవసరమైతే అందరినీ కలిపి ఒకలా చూస్తాడు. ఇది ఎలా ఉందంటే, ఒక తల్లి ప్రతి పిల్లవాడికి స్నానం చేయించింది, అదే తల్లి ఒకరోజు ఇట్లా వాటర్ కొట్టింది అందరికి. దిస్ ఇస్ కాన్షియస్నెస్. డివిజన్ డిసప్పియర్ అయిపోతే కాన్షియస్నెస్, క్లియర్ డివిజన్ ఎస్టాబ్లిష్ అయితే ఎరుక. ఎట్ యు ఆర్ నాట్ డివైడింగ్, డివిజన్ ఉంది అని గుర్తిస్తున్నాను. అంటే గులాబీ చెట్టు గులాబీ చెట్టే, రావు గారే, నేనే. అనలిటిక్స్ లేవు. ఒకవేళ అనాలిసిస్ చేస్తే గులాబీ చెట్టు గురించి మాట్లాడుతున్నారు, బట్ అది మల్లెతో పోల్చి చెప్పట్లే, దాని పక్కన ఉన్న మరో గులాబీతో కూడా పోల్చి చెప్పట్లే. అలా చెప్పినప్పుడు అసలు భాష దొరకదు తెలుసా? అసలు పోల్చకుండా ఎవడైనా మాట్లాడమని. అసలు విలన్ లేకుండా హీరో ఉన్నాడా? అసలు హీరోని పక్కకు పెడితే విలన్లో ఎంత పెద్ద హీరో ఉన్నాడు తెలుసా? ఆ విలన్తో పనిచేసే అందరికీ వాడు హీరో కాదా? సరిగ్గా చూస్తే అంతే కదా. సో ఈ చిన్న డెఫినేషన్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకో. ఈ రెండు స్థితులు మనలో ఉన్నాయి. ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకో, అవేర్నెస్. అందరికి చేయి ఊపారు, కాన్షియస్నెస్. సో మనిషి తన చివరి స్థితిలో కాన్షియస్నెస్లోకి వచ్చేస్తాడు. వెన్ హీఈస్ డైయింగ్ అవేర్నెస్ లేదు, ఇంకా బత్తి ఆరిపోతుంది. సమస్తాన్ని ఒక్కటిగా చూశాడు, తన శరీరంతో సహా. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నేను వ్యాఖ్య చేసినందుకు మీ అందరినీ ఈ ఆకాశము, చెట్లు, ఎదురుగున్న కుక్క పిల్లుతో కలిపి రావు గారిని, వెంకటేష్ని, మిమ్మల్ని అందరినీ కలిపి చూసేసాను. దిస్ ఈస్ మై కాన్షియస్నెస్. అన్నీ ఒకటైపోయినాయి. సేమ్ స్టేట్మెంట్ మీరు చెప్పినప్పుడు యూ బికమ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ హోల్ ఎగ్జిస్టెన్స్, బికాస్ అన్నిటినీ కలిపి నువ్వు చూస్తున్నావు కనుక. అట్లా ఉన్నది విశ్వ చైతన్యం అని చెప్పారు అన్నట్టు. సో కాన్షియస్నెస్లో అయి ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. చూసేది చూస్తున్న దాంట్లో భాగమైనప్పుడు ఐడెంటిఫికేషన్ ఎక్కడ? చిన్న అక్కడికి వస్తుంది, అక్కడికి రావాల్సింది. ఇది ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి భూమి మీద నిలబడి ఒక బైనక వేసుకొని స్పేస్ని అర్థం చేసుకొని ట్రై చేస్తున్నాడు, బట్ హీ హిమ్సెల్ఫ్ స్టాండింగ్ ఇన్ ద స్పేస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అని. ఎవరైతే అంతరిక్షాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడో అతను నిలబడ్డ ప్లేస్ కూడా అంతరిక్షమే. తద్వారా హౌ హీ విల్ అండర్స్టాండ్ అంతరిక్షం? ఇంపాసిబుల్. దానికి అత్యంత దగ్గర దారింది నేను అంతరిక్షం అయ్యి అంతరిక్షాన్ని చూస్తున్నాను అని తెలుసుకుంటాను. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా అబ్జర్వర్డే అక్కడికి రావాల్సిందే. మూడే కృష్ణమూర్తివి. ద మెడిటేటర్ ఇస్ మెడిటేషన్, ధ్యానమే ధ్యాని. ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వర్డ్, అదొకటి. తర్వాత యు ఆర్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా నీ ప్రాపంచిక బాధలు సేమ్ ఉంటాయని గుర్తించు. దేశం మారినంత మాత్రం నీ సమస్యలు పో, బికాస్ యువర్ మైండ్ ఈజ్ నాట్ చేంజింగ్. హెన్స్ వేర్ ఎవర్ యు ఆర్ ద వరల్డ్. ఇంకోటి ఆల్ ద టైమ్ ఇస్ నౌ. ఆల్ ద టైమ్ ఇస్ నౌ. చాయిస్లెస్ అవేర్నెస్ అని చిన్న ఒక్క దగ్గర. ఇప్పుడు ఇది చాలా సంవత్సరాల తర్వాత నేను దీన్ని నా అనుభవంగా చెప్తున్నాను. కాన్షియస్నెస్ అండి. అంటే వెన్ ఐఎమ్ కాన్షియస్, నో డిస్క్రిమినేషన్. వెన్ ఐఎమ్ అవేర్, క్లియర్ డిస్క్రిమినేషన్. క్లియర్ డివిజన్ బట్ నో డిస్క్రిమినేషన్. ఇప్పుడు అలాగా ఇప్పుడు మనకి మామూలుగా జనరల్గా కృష్ణమూర్తి కానీ ఇంకోటి కానీ ఈ స్టేట్మెంట్లో వస్తాడు. మాట్లాడండి, పర్వాలేదు. ఇప్పుడు మనకి స్టేట్మెంట్లు వస్తున్నాయి. మీరు అన్నట్టు నేను కూడా అడిగాను, మేము అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వర్. ఈ స్టేట్మెంట్లు మాత్రమే మేము తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఈ ప్రాక్టికల్ లైఫ్లోకి జోడించడం కానీ, దాన్ని నేను ఇంత ముందర మనకి ఫిజికల్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని ఉండేది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసేవారు. అంటే దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మాకు అది కూర్చోవట్లేదు. ఆ స్టేట్మెంటే గుర్తుంది, దాని మూలం తెలియాలి కదా. అది మూలం తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఇంకే పోదు, ఇది నిదట్లో లేపినా మాకు అర్థం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థమైంది. నేను కాన్షియస్గా ఉన్నానంటే అసలు నాకు దేని పట్ల అసలు నేను దేన్ని ఒకదాన్ని ఒకటి వేరు చేసి చూడడం లేదు. నేను ఎరుకలో ఉన్నా అంటే, అందుకే ఎరుక ఎప్పుడు వస్తుంది?
కర్మయోగంలో వస్తుంది. అంటే దట్ పర్సన్ బుద్ధ ఈ క్షణం వర్క్ మొదలు పెట్టాడు, ఎరుకలోకి వచ్చేసాడు, వర్క్ను వదిలేశాడు. ఇప్పుడు కాన్షియస్నెస్లో ఎరుకలో ఉన్నప్పుడు నిష్కామ కర్మ, కాన్షియస్నెస్లో సాక్షి. సమస్థితులు కాన్షియస్నెస్ అండ్ సాక్షి ఈజ్ మోర్ క్లోజర్ టు ఈచ్ అదర్. ఎరుక అండ్ నిష్కామ కర్మ ఇస్ మోర్ క్లోజర్ టు ఈచ్ అదర్. ఈ భేదభావం డిస్క్రిమినేషన్ ఎదురుగున్నది నువ్వే అని తెలుసుకోవడం అంతే, అంతకుమించి వేరే దారి. అంటే మైండ్ డిజాల్వ్ ఎప్పుడైతుంది, ఎదురుగున్నది నీదైనప్పుడు, ఉన్నదంతా నీదే అయినప్పుడు. ఇంతకుముందే రాధగారు నేను కొంచెం చిన్న ఎగ్జాంపుల్, ఊర్లో అందరు టీచర్లే అనుకో, ఎవరు టీచర్ అని చెప్పుకోడు. ఉన్నదంతా నీ. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్ నీదే అనుకో, నీది పడిపోతుంది. ఎట్లా చెప్తావు? ఇంకొక దానికి వెళ్ళవసరం లేదు. ఇప్పుడు శరీరం అంతా నీదే. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వినేవాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా, ఎప్పుడు ఈ గత సంవత్సరంలో కానీ 20 సంవత్సరంలో కానీ మీ చెయ్యి నాదని వరకు చూపించున్నారు. ఏది నీదో అది చెప్పుకోబడదు. ఈ ఉంగరం నాదని చెప్పుకుంటారు, ఏది నీది కాదు అదే నీదని చెప్పుకుంటారు. బేసికల్లీ అదే చూపిస్తుంది. ఇది కొత్త సెన్స్ అండ్ న్యూ అండర్స్టాండింగ్. ఇది మన కాంతాన్ని మనం దాన్ని చూపిస్తాం. ఏది నీలో భాగము కాదో దాన్ని నువ్వు చూపిస్తావు, దాన్ని ప్రదర్శిస్తావు. ఏది నీదవునో ఎప్పుడు చెప్పవు. అసలు ఇది నా ముక్కు చూసారా అని ఎప్పుడు చెప్పొచ్చు కదా ఒక్కసారన్నా. అంటే అట్లీస్ట్ మాట వసగన్నా ఇది నా షర్టు నా ప్యాంట్ అది నా ప్యాంట్ వస్తుంది. ఏది నీకు అంటుకొని లేదో, ఏది నీలో భాగము కాదు, అది అది డిస్కస్ చేయబడుతుంది. చర్చకు ఆధారం అది. లేదా ప్యూర్ అనాలిసిస్ కోసం మనం మాట్లాడుకోవడం ఉంది, అది వేరే సంగతి. సో ఈ క్షణం ఎరుక నడుస్తుంది నా చర్చలు. రావు గారు వేరే, మీరు వేరే, కానీ మీకు రావు గారికి ఏ పోలిక లేదన్నట్టు. ఎప్పుడైతే పోలిక తీసేసినామో అదే బ్యూటీ, అదే ఎగ్జిస్టెన్స్, అదే యూనిక్నెస్. ఇప్పుడు గురువు సమక్షంలో సమత్వం అంటాం కదా, ఎరుక వల్లనే సమత్వం వస్తుంది. ఇప్పుడు అందరికి మజ్జిగ ఇచ్చినప్పుడు నాకు మజ్జిగ అన్నది ఎరుకనే. అంటే భేదభావం చూపొద్దు ఎందుకు చెప్తున్నాడు? భేదభావం వల్లనే మనసు ఆవిర్భావం జరుగుతుంది. భేదభావం పోతే మనసు అసలు ఈ మైండ్ లో బిల్డప్ అయ్యేది అది మన చిన్నప్పటి నుంచి ప్రపంచం వల్ల అది బిల్డ్ అయ్యి అది కాంప్లెక్స్గా మారిపోయింది. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డీల్ ఆల్సో. దాన్ని అంత ఈజీ కాదు. రైట్ డిస్కషన్స్లో తొందరగా సైకలాజికల్గా అర్థమైపోతే మనం ప్రాక్టికల్గా ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు. పాక్షిక ఎరుక, నిష్పాక్షిక ఎరుక. అంటే క్లియర్గా నాది ఉంది నీది ఉంది పాక్షిక ఎరుకలో. వేరేది ఏదైనా పట్టించుకోదు, అది టార్చ్ లైట్ అన్నది. పాక్షికం నుంచి నిష్పాక్షికంగా వెళ్ళడానికి అదే ఇది ఓన్లీ అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే. సరే మనం ఎంతైనా ప్రపంచంలో నాది ఉంది ఒప్పుకుందాం, మరి అంత ఏమంటారు సర్వసంగ పరిత్యాగం చేసి అది తప్పది లేదు. ఈవెన్ రమణ మహర్షి కూడా అద్వైతాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయమని ఎప్పుడు చెప్పిన. ఆయన కథ కూడా ఉంది. ఎస్పెషల్లీ నేను అద్వైత అని చెప్పి అద్వైతంగా చేస్తే రాజు గారు కొనరాదు తిన్నాడు అని. అంటే దాన్ని ప్యూర్ అండర్స్టాండింగ్గా రియలైజేషన్ పరంగా చెప్పారు, కానీ ప్రాక్టికల్ వేలో మళ్ళీ ప్రాక్టికల్గా ఉన్న విషయాలు కొన్ని సందర్భాల్లో ఆయన ఉటంకించారు. డౌట్ కాదు. ఇప్పుడు సద్గురు అంటారు షేర్ వాట్ యు హ్యావ్. ఆశ్రమం ఆస్తి పంచమం అంటే కొందరికి వర్తించదు అది. అరటిపండు దానిమ్మ పండు దగ్గర అయిపోతుంది. షేర్ వాట్ యు హ్యావ్, ఐ షేర్ మై లవ్ అంటాడు ఇన్విజిబుల్ కాబట్టి. అంటే తప్పట్లేను, వెరీ ఇంటెలిజెంట్ అది. తప్పదు. అందుకని ఇప్పుడు ఎవరెవరైతే అందరినీ అన్ని పంచుకోవాలి అంటే కదా, వాళ్ళు ఎప్పుడు ఆస్తి గురించి మాట్లాడట్లే. వాళ్ళ శరీరాన్ని పంచుకోవాలి, ఏది పంచుకో. పనికిరాని విషయాలు మనం పంచుకునేది పండు, పత్రి, జాపత్రి, జ్ఞానం పంచుకుంటారా అట్లా. అందుకని ఉన్నదే పాక్షిక ఎరుక ప్రపంచంలో. మనకి ఏముండదు అసలు. అందుకే మనం పాక్షిక ఎరుకని గుర్తిస్తూ అట్లీస్ట్ రోజులో కాసేపన్నా ఆ భేదభావాలైన స్థితిలో రోడ్డు మీద నడవాలి. ఎవరు కనిపించిన హాయ్ చెప్పు. ఇది ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే నేను సాధన చేసిన కాబట్టి చెప్తాను. టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఉన్న హాఫ్ అన్ అవర్ ఎవడు నా దిక్కు చూసిన చాయ్ తాగుతావా తాగుతుంటే ఇప్పించేస్తుంటాను. హాఫ్ అన్ అవరే
అంటే నా వాడు లేడు, నీ వాడు లేడు, మరి పైసలు అంటే నేను ఇస్తా చెల్లు అని. కొన్నిసార్లు ఇట్లా కూడా జరిగింది. ఛాయ్ తాపిస్తా సార్, నా దగ్గర పైసలు నువ్వు ఇప్పిస్తావా ఛాయ్ అని అడిగి ఇది ఇప్పించేస్తా, ఎవరైనా ఒప్పుకుంటుంది అట్లా. అది రోజంతా చేయమని చెప్తుంది, అది ప్రాక్టికల్ అప్లికబుల్. మనం వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ మధ్య చెప్తుంది వెంటనే కరెక్ట్ అవుతుంది. వర్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఆ వర్క్ లో కలిసిపోయాం అనుకోండి, అప్పుడు నిష్పాక్షికంగానే ఉంటారు. అవును అవును, స్టిల్ ఎంత నిష్పాక్షంగా ఉన్నా అక్కడ పాక్షికత ఉంటుంది దాని అంతర్గత క్షేత్రంలో. అంటే వెన్ యు ఆర్ మీ ఆఫీస్ అనుకోండి, మీరు ఎంత సమానంగా చూసినా హైరార్కీని గుర్తించాల్సిందే. ఫిజికల్ వర్క్ మోడ్ లో ఉన్నప్పుడు అది వేరు, అది నిష్కామ కర్మ కనుక అక్కడ భేదభావం లేదు. అక్కడనే అదే పార్క్ కనుక మళ్ళీ కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ పెట్టాము. మన ఇంట్లో గిన్నెలు తోమినా గానీ అంతే, బట్ అక్కడ వరకు ఆలోచన లేకుండా అంతే 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 అంతే. అందుకని అట్లీస్ట్ అలెన్ వాట్స్ చెప్పినా, లేకపోతే కొందరు జీవితాన్ని అర్థం చేసుకున్న మీద వాళ్ళు చెప్పి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఏ డే బీ మైండ్లెస్ అని చెప్పారు. అంటే మైండ్లెస్ అంటే వాళ్ళ ఉద్దేశం మైండ్ కోల్పోమని కదా, ఈ భేదభావం తీసేసి మైండ్లెస్ అంటే అది. అంటే వాడు వీడు నాది నీది ఎంతసేపు, ఒక్క అర్ధగంట అవి లేకుండా ఉండి చూడు. నీ ఆస్తే మంచి కాదు, ఎవరికి ముందే డిక్లేర్ చేయి, చిన్న చిన్నవి పంచు, కారెక్కించుకో, తర్వాత నువ్వు తినే భోజనం. నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పేరు చెప్పలే కానీ, he used to do very interesting things. అంటే I have never seen such intelligent person. పేరు చెప్పలే, కావాలి. ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాం, ఐఎమ్ సో హ్యాపీ మ్యాన్, లెట్స్ హ్యావ్ ఎ పార్టీ అన్నాడు. పార్టీ అంటే మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అంటే వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని కుర్చెక్కి అన్నాడు. తినే వాళ్ళంతా చూశారు. ఐ విల్ పే ద బిల్, ఓకే ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ పే ద బిల్ టుడే. సరే వాడి హోటల్ వాడిని పిలిచాడు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, నెక్స్ట్ 1 hour, హూసో ఎవర్ ఈట్ ప్లీజ్ సెండ్ ద బిల్ టు మీ. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ ఆల్సో హ్యావ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందులో కొందరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఇంకా అవి పట్టించుకోలేదు. కొందరు వచ్చి అడిగారు వాట్ ఇస్ ద రీజన్ అంటే, ఐ హ్యావ్ రిటర్న్ ద స్క్రిప్ట్, సమ్మన్ యాక్సెప్ట్, ఐఎమ్ సో హ్యాపీ, ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు గెట్ సమ్ మనీ, ఇట్స్ ఓకే, కమ్ ఆన్ సార్ ఎంజాయ్, యూ హ్యావ్ ఎనీథింగ్ అంటే ఆ క్షణము అంతే. ఎరుగా డిస్క్రిమినేషన్ లేదు. నీ ఆకలిని నీవేం తింటావు తిను, నేను చూసుకుంటాను. అంటే అట్లీస్ట్ ఒక హ్యూమన్లో ఉన్న ఒక ఉన్నతమైన క్వాలిటీని అప్పుడన్నా ప్రదర్శించాలి. ఎప్పుడన్నా లైఫ్లో సందర్భం వచ్చినప్పుడు, ప్రతిసారి డబ్బుల కోసము లేకపోతే పేరు వస్తుందో అట్లా కాకుండా, అవేవి రానప్పుడు ఒక పని చెయ్యి. ఎగ్జాంపుల్ మన పూల పార్క్ ఎగ్జాంపుల్, ఏమి రావు, వచ్చినాయి కూడా మనకు వద్దు, అది ఎందుకంటే వాటి కోసం చేయలేదు. ఇప్పుడు మనకు గుర్తిస్తుంది వాడి గ్రేట్నెస్, మనది కాదు. ఇప్పుడు పూల పార్కులు 2 ఉన్నాయి. చివరి స్టేట్మెంట్, ప్రతి మొక్క ఎక్కడెక్కడ నాటాలో అన్న ఎరుక ఉంది, అన్ని మొక్కలు కలిపి పార్క్ అన్న కాన్షియస్నెస్. అట్లా ఇదంతా నాది అన్నది కాన్షియస్నెస్. ఇందులో ఈ 3 ప్లాట్లు ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇదంతా తోట, ఇది ఎరుకకు సంబంధించింది. ఈ కంటెంట్ డిలీట్ చేస్తే మిగిలిందే కాన్షియస్నెస్ అంటాడు. ఈ చిన్న చిన్న ఆ స్టేట్మెంట్ అంటే డివిజన్ తీసేయడమే. ఇప్పుడు కృష్ణమూర్తి నీ మైండ్ ఖాళీ అయితే మిగిలింది కాన్షియస్నెస్ అంటే విభజన పోయడం. హీ వాస్ రైట్. అది కొంచెం సొఫిస్టికేటెడ్ స్టేట్మెంట్. అంటే ఎంప్టీయింగ్ ద కంటెంట్ ఫ్రమ్ ద కంటెంట్. ఆ కంటెంట్ ఏంది? ఇదే ఇప్పుడు భేదభావం వల్ల వచ్చిందే కంటెంట్ కదా. సో ఒక గురువు ఉన్న అన్ని స్థితుల్లో అన్నీ ఉండవలసింది, సాక్షిగాను ఉండవలసింది, నిష్కామకర్మ ఉండవలసింది, ఎరుక ఉండవలసింది. కానీ అది ఎప్పుడైనా సందర్భం చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎప్పుడు అరవాలి అంటే ఎట్లా చెప్తాం? ఎవ్వరికి తెలియదు. కానీ నీ బ్యాగ్ ఎత్తుకపోయినప్పుడు అప్పుడు ఎవరు చెప్పలే, సార్ 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 ఎవరు ఎత్తుకపోయారు. ఒకసారి ఇట్లా అయిందనమాట. అసలు మా అమ్మ వాళ్ళ తోటి కోడలందరూ ఊళ్ళో ఏం టైంపాస్ కాక పెద్ద హాల్ ఉండేది, మధ్యాహ్నం పూట భోజనం చేసి ఊరికే కూర్చున్నారంట. హఠాత్తుగా అందులో ఒక ఆవిడకి చచ్చిపోయింది. ఆమె చనిపోయింది ఈ మధ్యకాలంలో. ఆవిడ ఒక ఆలోచన వచ్చింది, అవునే నేను చచ్చిపోతే ఏడుస్తారా మీరు అన్నదంట. అదేం ఆలోచన, పిచ్చి ఆలోచన. అడుగుతున్నాబ్బా అంటే ఏడవచ్చు అంటే ఎట్లా ఏడుస్తారు నాకు తెలియదు కదా, అందుకని నేను చచ్చిపోయినట్టు పండుకుంటా, ఊరికి ఏడవండి అన్నదంట.
అంటే సరే ఆయన పండుకున్న తర్వాత దుప్పటి కప్పుకొని పడుకుందని అట్లా. వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటే ఏడో మొదలుపెట్టారు సరదాగా. కానీ హఠాత్తుగా అది రియల్గా ఏడుపుగా మారిపోయింది. దే వర్ రియల్లీ క్రైయింగ్. చుట్టుపక్కల అందరూ వచ్చి ఏడో మొదలు పెట్టారంట. ఇప్పుడు ఎట్లా చెప్పారు అర్థమైతే ఊరికి ఆడుకుంటున్నావు అని చెప్పడానికి వస్తలేదు. ఓ సునందనమ్మా చచ్చిపోయినావు, నువ్వు ఎట్లా చచ్చిపోయినావు, సాయంత్రం అన్న మీద కూడా చచ్చిపోతావు అని వీళ్ళు సరదాగా ఆట ఆడుకుంటూ అది రియల్గా ఏడుపుగా మారింది. అంటే ఇప్పుడు అమ్మాయితో సరదాగా ప్రేమించి సీరియస్ లవ్ అయినట్టు సమ్ టైమ్స్ మైండ్ ట్రాప్లో పడిపోతుంది. ఇప్పుడు ఊరికి నవ్వి మనకు నవ్వు ఆగదు. సో దీస్ పీపుల్ డిడ్ నాట్ నో హౌ టు స్టాప్ దట్ క్రైయింగ్. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు, ఆల్రెడీ విన్నారు సునందమ్మ చచ్చిపోయినా అని విన్నారు కదా, వీళ్ళంతా వాళ్ళు ఏడ్చుకుంటూనే వచ్చారు. ఓ సునందనం వీళ్ళకి అర్థం కాదు ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే వీళ్ళు ఆగుతారు. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఆయనేమో ఎంజాయ్ చేస్తుంది మస్తు కాలం. కుక్క తింటారు అసలు ఒక్కొక్కరు బుద్ధి అసలు ఇటువంటి ఆటలు ఆడరు మీరు. పిల్లల్ని అంటారు ఇట్లాంటి పనులు చేస్తారా మీరు అంటే ఏం చేయకుండా నవ్వుకున్నారట అసలు. సందర్భం లాస్ట్ మాట సందర్భం చెప్తుంది వాట్ టు డూ. ఇప్పుడు నేను ఇంకొక చిన్న సందర్భం చెప్తా. అంటే ఇప్పుడు మా ఇంట్లో సందర్భమే, మా నాయనమ్మ చచ్చిపోయింది. ఫర్ సమ్ రీజన్ డెడ్ బాడీ ఎత్తడానికి ఎవరు రాలేదబ్బా, అంటే భుజాలు మోయడానికి. ఫర్ సమ్ రీజన్ అది కుటుంబ కలహాలు, అంటే ఊరికి మాది కొంచెం రాడికల్ ఫ్యామిలీ, బ్రాహ్మిన్సే కానీ బ్రాహ్మిన్స్ లాగా ఉండకపోవడం, లేకపోతే ఒక చిన్న లిబరల్ మెంటాలిటీ, లిబర్టేరియన్స్. సమ్హౌ నో వన్ కేమ్. అప్పుడు మా పిన్నమ్మ షీ వెరీ కరేజియస్ పర్సన్. అంటే సందర్భం వస్తే చాలా స్ట్రాంగ్గా నిలబడే టైప్ ఉంటారు కొందరు. మిగతా టైంలో వాళ్ళు ఇలా ఉన్నప్పుడు జనాలు మోసేదేంది, సునందనమ్మ జానకమ్మ రా మనం మోసుకుపోదాం దాన్ని. నలుగురు లేడీస్ శ్మశాన వాటికి డెడ్ బాడీని తీసుకుపోయారు. ఇప్పుడైతే పెద్ద సంచలనం అది. అంటే స్ట్రేంజ్ ఆ సొంతనైనా. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి తెలియదు అట్లా చేస్తారని కూడా. ఆ సందర్భం అట్లా సందర్భం వచ్చింది అండ్ దే టుక్ ఇట్. అది మళ్ళా తర్వాత ఎప్పుడు రాదు, మనకు అలవాటైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ చచ్చిపోతే మోద్దాం అనేది కానే కాదు అది. అట్లనే సమ్ టైమ్స్ మెనీ థింగ్స్ హ్యాపెన్. నేను మీతో ఒక మాట కొన్ని ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్స్క్లూజివ్గా మీకు వస్తుంటాయి, మీకు తెలియదు అసలు. చూడండి జస్ట్ ఒక టాక్ లో 3 ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. కామన్ ఎక్స్పీరియన్స్. స్టింజీ కావచ్చు, అది ఏడిచింది కావచ్చు, మీ నాయన కావచ్చు. 3 ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ నాట్ కామన్. Absolutely not common. Unique experiences that you are exposed to. ఇంకా దీన్ని కామెడీగా నేను మిద్దె మీద పడుకొని ఎండాకాలం బయట చూస్తుంది. మా నాయనమ్మ చనిపోయే కంటే కొంతకాలం ముందు బయట పడుకోబెట్టి నేను ఫస్ట్ నిద్ర లేస్తానే నేను ఫస్ట్ చూసేది పొట్టనే అన్నట్టు. పొట్ట ఊతుంది అనుకో స్కూల్కి పోవాలి అనుకుంటుంది. నాకు లైఫ్ అండ్ డెత్కి డిఫరెన్స్ నాకు శ్వాస ఒక్కటే అని తెలిసింది. చచ్చిపోతే స్కూల్కి వెళ్ళారని తెలుసు నాకు. నేను ఘోరంగా వెయిట్ చేసిన ఎప్పుడు చచ్చిపోతాను. పోయిపోయి సండేనే వచ్చింది తెలుసా, అసలు ఘోరంగా ద్రోహం చేసింది నాకు. వాడుకోనియలే మా ఇంటోళ్ళు నీకే సంబంధం అని చెప్పారు. వెరీ రాడ్ అసలు. అంటే నేను స్కూల్కి వెళ్ళినా పట్టించుకోలే. నేను చాలా క్లియర్గా ఉంటుంటే నేను అసలు చాలా ఎమోషన్లెస్గా స్కూల్కి వెళ్తుంటే ఊరికి అట్లా నా ఆటనే ఆడుకుంటూ. ఎప్పుడన్నా ఒకసారి డిక్లేర్ చేస్తుంటే ఈరోజు నేను వెళ్ళను స్కూల్కి అంటే మా అమ్మ ఓకే అనేది సింపుల్. మళ్ళీ దాని డిస్కషన్ కానీ ఏముండదు. అంటే మామూలుగా ఇప్పుడున్న పేరెంట్స్ అటెన్షన్ టూ మచ్ ఉంది కదా, అసలు ఏ అటెన్షన్ లేదు. అప్పుడు స్వేచ్ఛలోనే ఉందా, ఇప్పుడు స్వేచ్ఛలోనే ఉందా, అదొక అనుకోకుండా వచ్చిన అదృష్టం అంతే. మేబీ అంబానీ ఇంట్లో పుట్టింటే అట్లా ఉండేది కాదేమో. లేనిపోయిన కష్టాలు కన్నీళ్ళు, ఏవో గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలి, ప్రైమ్ మినిస్టర్ కలవాలి, ఎవరు చేయని పనులు చేయాలి అని ఇదంతా ఏం లేదు. అక్కడ దాకా అసలు ఇప్పుడు మంచి ఏమనుకుంటున్నానంటే అమ్మో ఈ జనరేషన్లో కొట్టలేదు అంటే వాళ్ళు చదివే చదువులు చైతన్య నారాయణ చూసి నేను అనుకున్నానంటే అమ్మో నేను అప్పుడు కొట్టడం మంచిదైంది, ఏదో గవర్నమెంట్ స్కూల్లో హ్యాపీగా బతికేసాం అంతే. అవును, అది దేనికి అబ్బా జస్ట్ మనీ కోసం. సో మీకు అర్థమైందా అంటే అవేర్నెస్ అన్నది కాన్షియస్నెస్ అన్నది మీవే, రెండు అక్కడే ఉన్నాయి. సడన్లీ యూ మే బి అవేర్, సడన్లీ యూ ఆర్ కాన్షియస్. నేను అవేర్గా ఉన్న కాన్షియస్గా లేనన్నది కాదు. అండర్ కరెంట్ కాన్షియస్నెస్ ఉంది, అక్కడి నుంచి అవేర్నెస్ వచ్చింది. అండర్ కరెంట్ అవేర్నెస్ దిగి కాన్షియస్నెస్ బయటకు రెండు కాన్స్టెంట్గా ఉంటాయి.
అంటే అది రెండూ ఉంటాయి ఎప్పుడు. అంటే కళ్ళు మూసుకోవడం తెరవడం కంటే అందుకే చెప్పిన కదా ఫస్ట్ అత్యంత సూక్ష్మమైంది, అసలు బరువు లేదంటే ఇప్పుడు అట్లీస్ట్ కళ్ళు మూసుకుంటే తెరిచినట్టు మీకు తెలియదు, ఆ రెప్ప వేయడం ఉన్నది. అదే గుర్తించినప్పుడు ఎప్పుడు మీరు కాన్షియస్గా ఉన్నారు, ఎప్పుడు ఎరకగా ఉన్నారో మీకు తెలియదు. ఆ మూమెంట్లో యూ మే బీ కాన్షియస్ అండ్ యూ మే బీ అవేర్ విద్ ఇన్ నానో సెకండ్. అంటే ఆ రెండు నీవే. ఫేస్ మార్చడం అనేది మాత్రం మనకు అది తెలియదు. అంటే నువ్వు గుర్తించనంత క్విక్గా జరుగుతుంది. ఎవడన్నా ఇట్లా అనుకో నేను ఓన్లీ కాన్షియస్గా ఉంటా, అవేర్నెస్ ఉంటా అంటే అబద్ధం. అది ఊరికి ఇక్కడ పుస్తకాలు చదివాడు డీప్ స్లీప్ ఎరుక ఉండదు. అంటే ఎరుక ఉండదంటే యువర్ కాన్షియస్నెస్ ఉంటుంది అంతే. బికాజ్ అన్ని డివిజన్స్ కలిసికపోతాయి అన్నట్టు. అది ఎరుకలో అవేరుగా ఉండడం అంటే కాన్షియస్గా ఉండడం అంతే. అంటే డిస్క్రిమినేషన్ లేదు, డివిజన్. చీకట్లో దేని పట్ల ఎరుకుంటాం అసలు? ఇప్పుడు నేను లైట్ చీకటి బంద్ చేస్తా, దేని పట్ల ఎరుకుంటారు అసలు మీరు? అప్పుడు ఒకటే ఎరుకుండాల్సింది మీ శరీరం పట్ల ఉంటారు అంతే. అంటే ఏది మీకు తెలుస్తుందో దాని పట్లనే మీరు ఎరుకుంటారు తప్ప తెలియని దాని పట్ల ఎరుకుంటారు ఇంపాసిబుల్. అది ఇప్పుడు నేను ఇక్కడ ఉండే అంగార గ్రహం గురించి మనం ఎరుకుండలేము, కానీ అనుకుంటే సమస్త విశ్వాన్ని కాన్షియస్గా చూడొచ్చు. దిస్ ఎంటైరిటీ ఈజ్ వన్ అని చెప్పొచ్చు. ఎరుక మాత్రం ఓన్లీ సెన్సస్ లిమిట్స్ లో. సెన్సెస్ అసలు సెన్సెస్ లేకపోతే ఎరుక నిర్వచించడం కష్టం అసలు. ఈవెన్ కొంతమందికి ఇప్పుడు మనకి పంచ ఇంద్రియాలు ఏమైనా కళ్ళు, కానీ వాళ్ళు చాలా కాన్షియస్గా వాళ్ళు కూడా అది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది లోపలికి. అంటే అందుకే అక్కడ ఇప్పుడు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే ఇంద్రియాల మధ్య సమన్వయం. కొన్ని ఇంద్రియాలు లేవు అన్నప్పుడు అప్పుడు ఓవర్ అటెన్షన్ పే చేయవలసి వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసుకుని రోడ్డు మీద నడిచినప్పుడు యూ హ్యావ్ టు బి మోర్ అవేర్. అప్పుడు మీకు అలర్ట్నెస్ వస్తుంది. మనకు భాషలో పదాలు ఉన్నాయి: బీయింగ్ కాషియస్, విజిలాంట్, అలర్ట్, అటెంటివ్. ఇవన్నీ మళ్ళీ మానసిక స్థితిలో. ఇప్పుడు మీరు అలర్ట్గా ఉన్నారంటే ఏదో డేంజర్ వస్తుంది అన్నప్పుడు. అటెంటివ్నెస్ అన్నది ఏదన్నా ఒక ప్రత్యేక శ్రద్ధకు సంబంధించింది. అటెంటివ్గా చూడడం అంటే నా కదలికలు అంటే ధ్యాన స్థితిలో అటెంటివ్నెస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లా కాషియస్ అంటే అది కూడా ఏదైనా ప్రమాదం ఉంది, ఏదో బి అవేర్ అట్లా. కానీ ఇప్పుడు మనం చర్చించింది పూర్తి దాని క్వాలిటీ వేరే. అంటే ఇప్పుడు ఇది వర్బల్గా అర్థమైంది అనుకో, దాన్ని మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. ఈ క్షణం దేన్ని సపరేట్గా చూస్తున్నాను అనుకో, యు ఆర్ అవేర్ ఆఫ్. సపరేట్గా చూస్తూ ఒకదాంతో ఒకటి పోల్చారనుకోండి, ప్రపంచం అవేర్నెస్ వచ్చింది, పాక్షికత వచ్చేసింది, అయిపోయింది. పాక్షిక అవేర్నెస్ వచ్చేసింది. క్వాలిటీ ఆఫ్ అవేర్నెస్ సేమ్, కానీ పాక్షికత్వం వచ్చేసింది. నాది నీది వచ్చేసింది, అది ఇది వచ్చేసింది. ఒపీనియన్ రాకూడదు, జడ్జిమెంట్ ఉండదు అసలు. ఇప్పుడు ఇది చూసినప్పుడు ఇది ఉందంతే, ఎవ్రీథింగ్ డిసపియర్డ్. దాన్ని చూసినప్పుడు అది ఉందంతే. అన్ని చూసినప్పుడు అన్నిటినీ చూస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవేర్నెస్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదాన్ని చూస్తున్నాను, నాకు తెలుసు అంతే ఏం జరుగుతుంది. ఎకార్ట్ టోలే ఒక వీడియో ఉంది, 1.5 years వాళ్ళు పార్క్లో ఒక 2-3 కూర్చుని ఇదే ప్రాక్టీస్ చేపిస్తుంటారు. ఒపీనియన్ లేకుండా, కంపారిజన్ లేకుండా ఉండే అక్కడ లాను అవి ఉంటాయి కదా, డిఫరెంట్ ఆబ్జెక్ట్ లైవ్లీ థింగ్స్, వాటి మీద ఎలాంటి ఒపీనియన్ లేకుండా ఒక 1.5 hour ప్రాక్టీసింగ్ అవసరం, మంచిది, ఉపయోగపడుతుంది. కానీ మూలం తెలియకుండా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. లేకపోతే ఉత్తగా నేను చాలా మందిని చూస్తూ ఉత్త పిచ్చివాగుడు వాగుతారు. చైతన్యం అంటారు, మహాచైతన్యం అంటారు, నేను చాలా మందిని అడిగా అసలు దాన్ని చెప్పు, అదేందో అంటే అది చాలా గొప్పది, అదేందో చెప్తారు. అసలు దాన్ని నిర్వచించు. నాకైతే ఒక్కడు కూడా నిర్వచనం దాన్ని ఛేదించి శోధించి అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్పే మాట. ఈ ఒక్క మాటకి నాకు 8-9 ఏళ్ళు పట్టాయి. అలాగని 8-9 ఏళ్ళు పొద్దుస్తమని ఆ పనులు లేవు. ఎప్పుడు సమయం చిక్కితే అసలు ఇప్పుడు నేను చూస్తున్నా, ఐఎమ్ అవేర్ ఆఫ్ సంథింగ్. ఎస్, ఐఎమ్ అవేర్ ఆఫ్ సంథింగ్. మరి ఏది స్పిరిచువల్ అవి రమణ మహర్షి చూస్తున్నాడు. ఆ చూపుకి నా చూపుకి ఏమిటి తేడా? ఈరోజు ఉపదేశాలలో చూడడం అంటే, నేను చూడమని చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఎన్నో పదాలు ఉంది. లుక్ ఉంది, వాచింగ్ ఉంది, గేజింగ్ ఉంది, గ్లాన్స్ ఉంది, పీక్ ఉంది, అబ్జర్వేషన్ ఉంది, విట్నెసింగ్ ఉంది. ఇవన్నీ చూడడమే. మరి
రమణ మహర్షి చూడు అన్నప్పుడు, సుమ్మాయిలు అన్నప్పుడు, లేకపోతే ఆధ్యాత్మిక పరంగా జస్ట్ సాక్షిగా ఉండన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే డోంట్ ఇంటర్ఫియర్ ద మైండ్ విత్. ఇంటర్ఫియర్ ఎప్పుడు వస్తుంది? రెండు ఉన్నప్పుడు వస్తుంది. ఇంటర్ఫియర్ ఎప్పుడు వస్తుంది? ఈ రెండు ఉన్నప్పుడు వస్తుంది. నేను నువ్వు, లేకపోతే అది అది, రకరకాలుగా ఏవో రెండు ఉండాలి, ద్వైతం ఉండాలి. ఇప్పుడు మన ఎరుకలో అసలు అనాలిసిస్ లేదు, జడ్జిమెంట్ లేదు. ఇప్పుడు నేను చాలామందిని అడుగుతా, జడ్జ్ చేయడానికి కాదు, అసలు చూద్దాం అసలు వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారు కదా, దే రియల్లీ నో ఎనీథింగ్. అది ఓన్లీ పుస్తకాలు కాకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే నువ్వు ఒక శాస్త్ర ప్రమాణం లేకుండా, శ్లోకాలు లేకుండా, ఓషోని ఇట్లాంటి వాళ్ళని కోట్ చేయకుండా నువ్వు జస్ట్ దాన్ని జస్ట్ మాటలు చెప్పడం కష్టమైపోతుంది. చాలా సపోర్ట్ సిస్టమ్తో విషయాన్ని నిలబెడుతున్నారు తప్ప స్టాండ్ అలోన్గా దిస్ ఈజ్ వాట్ ఐ పర్సీవ్డ్. కృష్ణమూర్తి చెప్తాడు చూడు, ఏది తీసుకోడు. ఉపదేశారంలో ఏ గ్రంథము లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు ఉదాహరణకు ఆకాశం గురించి చెప్పింది. ఇప్పుడు మీరు ఆకాశాన్ని చూసినప్పుడు మీరు ఎరుకగా చూస్తారా, కాన్షియస్గా చూస్తారా? ఎప్పుడు చూస్తారు? వెన్ యూ పెయింట్ యూ సీ, యువర్ అవేర్ ఆఫ్ క్లౌడ్. పెయింటింగ్ చేసినప్పుడు యువర్ అవేర్ ఆఫ్ క్లౌడ్స్. ఇప్పుడు అదే ఫ్లైట్ డ్రైవర్ ఉన్నాడు అనుకో, పైలట్, హీజ్ అవేర్ ఆఫ్ ద స్కై అని అంటే కొట్టుకపోతలేడు. కాన్షియస్నెస్ అంటే మొత్తం కలుసుకపోయింది. ఆ కలుసుకపోయిన దాన్ని అందులో భాగమైన వాడు చెప్తున్నాడు. ఎరుకలో యు ఆర్ చూసేవాడు చూసేది ఉంది, కాన్షియస్నెస్లో చూసేవాడు చూసేది అంత కలిపి ఒక వ్యాఖ్య వచ్చింది. డివిజన్ లేదు. అంటే ఆ రెండింటి మధ్యన లేదు, ఆ రెండు కలుసుకుపోయింది, ఆ రెండింటిలో నేను కూడా కలిసిపోయినా. ఆకాశాన్ని చూసి హాఫ్ అన్ అవర్ ఉండగలుగుతాం, అట్లానే ఉండొచ్చు యాక్చువల్గా. హాఫ్ అన్ అవర్ కాదు, ఎంతసేపు ఉండొచ్చు. ఇంకోటి, మనం మామూలుగా ఒక ఎంటీ వాల్, లేకపోతే ట్రీ, లేకపోతే చిన్న సెలియర్ ఉంటుంది కదా, మీ మైండ్ ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయదు. యాక్చువల్లీ ఇఫ్ యూ రియల్లీ సీ, వేరే విషయాలు వస్తూ ఉంటాయి. మీరు ఉన్నదాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొద్దు, ఫస్ట్ చేయకూడదు, వచ్చేవి రాని అంతే, దాంతో ఇంటర్ఫియర్ కావద్దు అంతే. అది అది ఎప్పుడన్నా చిక్కుతుంది. అది అది ఎట్లా అని చెప్పడం కష్టం. ఇది మిద్దంగా ఇట్లా చేస్తే వస్తుంది, ఇప్పుడు ఈ 2000 ఇట్లా చిట్టుకు వస్తుంది చెప్పి చెప్పడానికి రాదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అంత మైండ్ నిన్న ఎవరు అడిగారు అసలు, ఇదంతా మైండ్ నుంచే వచ్చింది కదా అంటే నేను ఫర్దర్గా ఆలోచించొద్దని కూడా ఆలోచనే కదా అంటే ఇది లాజిక్, ఇది బేసికల్. సో ఇప్పుడు ఇది లాజిక్ బియాండ్గా పనిచేస్తాం. ఆమె చెప్పింది, చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన, డెడ్ ఎండ్ అని రాసి పెడతాం. నేను చెప్పిన సినిమా ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ఇచ్చిన, నీకు గుర్తుందా? రెండే ఆలోచనలు. నేను సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నీకు 100,000 ఆలోచనలకు ద్వారం ఓపెన్ చేసినావు ఇప్పుడు. రెండోది, నాకు సినిమా మీద ఆసక్తి లేదు, ఇది కూడా ఆలోచనే, బట్ ఆలోచన ఎండ్ అయిపోయింది. సో నీవు చేసే ఆలోచనలు త్వరగా ఎండ్ అయితే గనక నీ మనసు బాగున్నట్టు. నువ్వు చేసే ఆలోచనలు సగం సగం మిగిలి అక్కడి నుంచి ఇంకొన్ని ఆలోచనలు వచ్చి సగం సగం మిగిలి అనుకో, నువ్వు లేనిపోని జార్గాన్ క్రియేట్ చేసుకుంటున్నావు, వాటి మధ్యలో నువ్వే చిక్కుకుపోతావు, సఫర్ అవుతావు, వాటికి నువ్వు జవాబులు చెప్పలేవు, దాన్ని క్లియర్ చేయలేవు, అయ్యే పని కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒకవేళ మీ చుట్టూ ఎవరు లేరనుకో, అంటే వర్క్ జాబ్ చేయట్లేదు, సో మనిషి అనుభవించే స్థితుల్లో చైతన్యము సాక్షి, ఎరుక నిష్కామ కర్మ, ఈ రెండు ఇవి తప్ప ఏముండవు. ఇంకా ఇద్దరు ఎందుకంటే చేసినప్పుడు పరిపూర్ణంగా చేయడం ఎరుక, అసలు మన ఎరుక అండ్ నిష్కామ కర్మ. చూసినప్పుడు పరిపూర్ణంగా చూడడం సాక్షి అండ్ చైతన్యం. చూస్తున్నప్పుడు చేయడం లేదు, చేస్తున్నప్పుడు మళ్ళీ చూడడం లేదు, చేస్తున్నప్పుడు ఎరుకకున్నాం. నేను పనిముట్లన్నీ చూస్తే చైతన్యమైంది, ఏ పనిముట్టుతో ఏ పని చేయాలని చెప్తున్నప్పుడు ఎరుకలో ఉన్నాను. మీరు పారతో ఇలా అనాలి, పెద్ద పారతో అనాలి. ఇప్పుడు సముద్రం పక్కన నడుచుకుంటే దాన్ని ఓషన్కి ఇట్లా చూసేది కాన్షియస్నెస్. టైడ్స్ వేరు, సముద్రం వేరు, దాంట్లో చేపలు వేరు, కలర్ వేరు, అక్కడ మీరు నవ్ యువర్ అవేర్ అన్నట్టు.
సో సరే మరి ఓకే